పెరుగు తింటున్నారా, జర భద్రం ప్రజలారా అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అలాగే బాదం గీర్లు, జున్ను పాలు, పాల పదార్థాలు అన్ని కల్తీ చేసి ప్రజలకు నాణ్యత లేని పదార్థాలను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి చక్కటి ప్యాకింగ్లతో అందంగా అలంకరిస్తున్నారు. సంపదనే ధ్యేయంగా కొన్ని సంవత్సరాల నుండి రాజకీయ నాయకుల అండదండలతో జోరుగా సాగిస్తున్నారు వ్యాపారం. ఒక లాయర్ పెరుగు కొని తినడానికి ప్రయత్నించగా జిగురుగా సాగడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కాకినాడ నగరం ఎస్ అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గరలో ప్రతాప్ నగర్ వీధిలో నకిలీ పాల పౌడర్ ద్వారా కుండ పెరుగు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తున్న అన్నపూర్ణ సంస్థపై ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున పెరుగు కుండ ముంతల్లో నిల్వ చేసిన పెరుగును స్వాధీనం చేసుకున్నారు. అబ్బా ఎట్లు దిగ్గాను ఉన్నాయా చూడండి. ఈ లిక్విడ్ కలిపినారు సార్, అది ఆ లిక్విడ్ కడితే పాలు అవుతుందండి. అది గియా బాగా ఎంత దరిద్రంగా ఉన్నాయండి. పెరుగు అమ్ముతున్నారమ్మా, పెరుగు సార్ టీయమ్మా మోతది అది ఓకే చాలు. ఈరోజు ఒక కంప్లైంట్ బేస్డ్ ఒక అడ్వకేట్ గారు ఫోన్ చేసి ఈ పాల పెరుగు అమ్మే కౌంటర్లో అన్నపూర్ణ మిల్క్ సప్లయర్స్ ఈ గేట్ అవతల ఉంది, అక్కడ పాలు పెరుగు కొంటే తోడు పెట్టేస్తే సాగుతుందండి అని చెప్పి కంప్లైంట్ బేస్డ్లో తయారీ ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేస్తే ఈ ప్రతాప్ నగర్లో ఉందని తెలిసింది. ఇతను ఒక ప్రముఖ బ్రాండ్ పాల ప్యాకెట్లు కొని మిల్క్ పౌడర్ కలిపేసి వెయిట్ చేసేసి దాంట్లోంచి బటర్ తీసేసి నెయ్యిగా అమ్ముకుంటున్నాడు, ముంతల్లో తోడు పెట్టేసి పెరుగు అమ్ముతున్నాడు. ఇతని మెయిన్ బిజినెస్ పెరుగు, నెయ్యి. పాలు మాత్రం అమ్మట్లేదు. అంటే ఆ ముంతల్లో తోడు పెట్టేసి వెన్న తీసిన పాలని దాని మీద ఏ విధమైనటువంటి వెన్న తీసిన టోన్ మిల్క్ అని కూడా లేకుండా పెరుగు కింద అమ్మేయటం జరుగుతుంది. ఇతని తయారీ ఇంట్లో పాల ప్యాకెట్లు వాడేసినవి వేరే ప్రముఖ కంపెనీలు పాల పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. విషయం ఏంటంటే రైతుల దగ్గర పాలు కొనుగోలు చేసి ఇతను వాటిలో నుంచి వెన్న తీసుకొని వెన్న తీసిన పాలని కన్జ్యూమర్స్కి అప్పచెప్పాలి. ఇతను ఏ విధమైన ఇది లేకుండా వెన్న తీసేస్తున్నాడు, నెయ్యి కాస్తున్నాడు, ముంతల్లో తోడుపెట్టి పెరుగు కింద అమ్మేస్తున్నాడు. అది వెన్న తీసిన పాలు అనేది మార్కెట్ లేదు దాని మీద. కాబట్టి దీన్ని కన్జ్యూమర్స్ని చీట్ చేయటమే. అట్ ద